ఏంటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది. అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యాహ్నపు ఎండ ఆవిడ మొహం పైకి వచ్చింది. కందగడ్డలా మారిన మొహంతో నిజమేనా అంది మళ్ళీ. గంగిగేవులా ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలో తల వంచుకునే అవునన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా. ఆవిడే పెళ్లి కూతురు తల్లి. నీలమ్మ విసురుగా మాటల తోటలు వదిలింది. నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటానని అనటమే నాకు విడ్డూరంగా అనిపించింది. ఇప్పుడేమో మీ అమ్మాయి సంబంధం వద్దని చెప్పడం ఇంకా వింతగా ఉంది. ఈమె గారి అందచందాలను మెచ్చి ఎంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటుందా ఏంటి? అంతట్లోనే ఎవరూ ఊహించని విధంగా అప్పుడే పెళ్లి చూపుల తతంగం ముగించిన అమ్మాయి లోపల గదిలో నుండి వాళ్ళు కూర్చున్న చోటికి వచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటిగా చెప్పింది. రేపు మమ్మల్ని చూసిన వాళ్ళంతా కాకి ముక్కుకు దొండపండు అనే సామెతను గుర్తు చేసుకుని నవ్వుకోకూడదని నేను నిర్ణయం చేసుకున్నాను అని చెప్పింది. దీని తరువాయి భాగం నెక్స్ట్ షాట్లో వస్తుంది.